11 ఏళ్ల వయసులో మనం ఏం చేస్తాం? స్కూల్, ఆటలు, హోంవర్క్ అంతే కదా! కానీ ఒక చిన్నారి మాత్రం సముద్రం అడుగున శ్వాస బిగబట్టి భరతనాట్యం చేసింది. వినోదం కోసం కాదు, ప్రపంచాన్ని మేల్కొల్పేందుకు. ఆమె ప్రయాణం చివరికి 37,000 కిలోల చెత్తను సముద్రం నుంచి బయటకు తీసుకొచ్చింది. సముద్రం జీవానికి మూలం. కానీ మన నిర్లక్ష్యంతో అదే సముద్రం ప్లాస్టిక్ చెత్తకు నిలయంగా మారింది. ప్రతి ఏడాది లక్షల టన్నుల వ్యర్థాలు సముద్రంలో చేరుతున్నాయి. మాట్లాడలేని సముద్రం నిశ్శబ్దంగా సహాయం కోసం ఎదురు చూస్తోంది. ఆ నిశ్శబ్దాన్ని విన్నది ఒక 11 ఏళ్ల చిన్నారి. మాటలతో కాదు, నా కళ్ళతో ప్రపంచాన్ని మేల్కొల్పుతాను అని నిర్ణయించుకుంది. భరతనాట్యాన్ని నేర్చుకున్న ఆమె స్కూబా డైవింగ్ కూడా నేర్చుకుంది. సముద్రం అడుగున ఆక్సిజన్ సిలిండర్తో ప్రతి అడుగు ఎంతో కష్టమే. అయినా ఆమె భరతనాట్య ముద్రలతో ఒక సందేశం ఇచ్చింది. ప్రకృతిని కాపాడండి, సముద్రాన్ని రక్షించండి. ఆ దృశ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆమె నాట్యం కేవలం ప్రదర్శన కాదు, అది ఒక ఉద్యమానికి నాంది. ఆమె ప్రచారంతో వందలాది వాలంటీర్లు ముందుకొచ్చారు. సముద్ర తీరాలు శుభ్రం చేశారు. నీటిలోకి దిగి ప్లాస్టిక్, వలలు, చెత్తను బయటకు తీశారు. రోజులు, నెలలు, సంవత్సరాల కృషి. చివరకు సముద్రం నుంచి తొలగించిన చెత్త బరువు ఎంతో తెలుసా? 37,000 కిలోలు. ఒక చిన్న ఆలోచన వేల మంది చేతుల్లో మహా ఉద్యమంగా మారింది. ప్రపంచాన్ని మార్చడానికి పెద్ద వయసు అవసరం లేదు. ఒక మంచి ఉద్దేశం, ఒక ధైర్యమైన అడుగు చాలు. 11 ఏళ్ల చిన్నారి మనందరికీ అదే నిరూపించింది. మనలో ప్రతి ఒక్కరూ ఈరోజు ఒక్క ప్లాస్టిక్ బ్యాగ్ని కూడా ప్రకృతిలో పడేయకుండా ఉంటే రేపటి సముద్రం మరింత అందంగా ఉంటుంది. మార్పు ఎప్పుడూ ఒక్కరితోనే ప్రారంభమవుతుంది మరి. ఈ చిన్నారి చేసిన పని మీకు స్ఫూర్తినిస్తే ఈ కథను ఇంకొకరికి షేర్ చేయండి. ఎందుకంటే సముద్రాన్ని కాపాడేది కేవలం ప్రభుత్వాలు కాదు, మనమంతా. కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.